ఒక రోజు ముందే చెప్పిండు కదా కేటీఆర్ సారు. మోడీ నువ్వు ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. జంజీ పిల్లలను తక్కువ అంచనా ఇచ్చినావు. కొరివితోని నెత్తిగోక్కున్నట్టు చేస్తున్నావు. వాళ్ళు పట్టిన పట్టిడువరు. ఫలితం వచ్చేదాకా పోరాటం చేస్తారు అని నిన్ననే చెప్పిండు కదా. ఇగో ఇవాళ ఫలితం రానే వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా! వారెవ్వా! దేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని పని జంజి పిల్లలు సాధించిర్రు. జంగు లేపితే సెంటర్ సర్కార్కు చెమటలు పట్టుడే కాదు, చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దడుచుకొని రాజీనామా చేయక తప్పలేదు. పేపర్ లీక్ మీద చూసుకుంటా ఊకుంటే భయం లేని కోడి బాజార్ల గుడ్డు పెట్టినట్టు సెంటర్ సర్కార్ చేతులు కడుక్కున్నట్టు చేస్తది. దేశంలో ఇది ఒక సాంప్రదాయం తీరుగైతుందని గట్టి పట్టు పట్టిరు జంజి పిల్లలు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే దాకా పట్టిడవలేదు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసిన, ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముంగడ ధర్నా కూర్చున్నా సెంటర్ సర్కార్ చెక్కు చెదర్లే. కానీ జెన్జీ యూత్ పిల్లలు మాత్రము విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్ మంతర్ను ఇడిచిపెట్టే ముచ్చటే లేదనే వర్కల సెంటర్ సర్కార్ కు చెమటలు పట్టిన గట్టిగా. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్, నువ్వు దయచేసి రాజీనామా చేయని ఆయన అన్నట్టు మంత్రి కొలువులకెళ్ళి తప్పించిరు. ఇక ఇదే ముచ్చట్ను ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియాలో ఆయన ఖాతాలు ఇట్లా రాసుకొచ్చిండు. నేను యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేస్తున్నా. ఈ దేశం అసలైన శక్తి యువతనే. వాళ్ళ మీద నాకు నమ్మకం ఉన్నది. నేను ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోలేదు. యువత చదువు మీదనే శ్రద్ధ పెట్టాలి. నాకు మంత్రి పదవి ఇచ్చిన మోడీ సార్కు శనార్థి అన్నట్టు రాసుకొచ్చింది. ఇట్లా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఉత్తరాన్ని మోడీ సార్కు పంపినట్టు కూడా చెప్పిండు. ఇక దీంతో జంజీ పిల్లలు జంతర్ మంతర్ కాడ మనం విజయం సాధించినామన్నట్టు సంబరాలు చేసుకుంటూ మొదలైందట.